భారత సైన్యానికి విజయం చేకూరాలని దేశం సుభిక్షంగా ఉండాలని సంకల్పించి జొన్నాదుల బాలాజీ దీక్షకు స్వీకరించారు. దీక్షను జయప్రదంగా కొనసాగించి రేపు భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో దీక్షను విరమించనున్నారు. యుద్ధ వాతావరణం ఏ దేశానికి కూడా మంచిది కాదని, సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు కొనసాగాలని, యుద్ధ వాతావరణం ఉండకూడదని సూచించారు. మనం మంగళగిరిలో వేంచేసినటువంటి జొన్నాదుల బాలాజీ గారు సంకల్ప ఉపవాస దీక్షా కార్యక్రమాన్ని చేపట్టి నేటితో 27వ రోజు పూర్తవుతోంది. రేపు ఈ దీక్షా విరమణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మన దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని, మన రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా ఆటంకాలు లేకుండా కొనసాగాలని, అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటూ బాలాజీ గారు చేసేటువంటి ఈ ఉపవాస దీక్షా కార్యక్రమానికి మేమందరం కూడా సంఘీభావం తెలుపుతూ వారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాలు తెలపడం జరుగుతుంది.